9వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయండి. కీర్తన 137 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. మళ్ళొకసారి చదవండి వాక్యం. బాగా చదవండి మళ్ళీ ఒకసారి. చదవండి నాన్న. చదివేటప్పుడు కొంచెం నెమ్మదిగా చదవండి, అర్థం అవ్వాలి కదా. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఏం మాట్లాడుతున్నారు? పసిపిల్లలను బండకేసి కొడితే ఏమవుతారు? వాళ్ళు చచ్చిపోతారు. కానీ మరి వాక్యంలో ఉంటే మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఈ 137 కీర్తన నేను చాలాసార్లు చదివాను, కానీ ఇది నా చిన్నప్పుడు 79లో అనుకుంటా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు లైలా కాలేజీలో మేము మధ్యాహ్నం కానీ మా రాత్రి కానీ భోజనం టైంలో ఏం చేస్తారంటే ఒక గ్రామ్ఫోన్ రికార్డ్స్ ప్లే చేస్తారు. ఇప్పుడు గ్రామ్ఫోన్ రికార్డ్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మొబైల్స్లో పాటలు వస్తున్నాయి, పెన్ డ్రైవ్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చేసినాయి. క్యాసెట్స్కి ముందు ఒక ఇలా రికార్డులు ఉండేవి. ఆ రికార్డ్ మీద ఇలా పెడితే పాటలు వస్తుంటాయి, సినిమా పాటలు, సినిమా ఇవన్నీ ఏం సరే. ఒక బోనియం అని ఒక ఇంగ్లీష్ క్యాసెట్ ఉండేది, అదే బోనియం. ఆ బోనియంలో ఒక సాంగ్ ఉండేది, బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్. అది నాకు అర్థం కాలేదు. నేను అప్పుడే మాకు కొరతనం అందులో ఇంగ్లీష్ మాకు అప్పుడప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాం. చదివింది ఇంగ్లీష్ మీడియం అప్పుడే, అంతకుముందు తెలుగు మీడియం లేదు. కానీ నేను ఆలోచించాను, ఏంటి ఇది బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్, ఇది ఏంటి బ్యాబిలోన్ అంటే బైబిల్లో ఉంది, బబులోను ఇదేంటి? మళ్ళీ నాకు కొంచెం ఆలోచన చేశాను. తర్వాత నేను కొంచెం వాక్యం బాగా చదివిన తర్వాత ఇది ఎక్కడ తగిలింది, నాకు ఎక్కడ తగిలింది? 137 కీర్తన చదివింది. ఆ 137 కీర్తన బబులోను అక్కడ రాస్తారు చూడండి, ఫస్ట్ వచనంలో బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచు. అది బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ అంటే ఆ 137 కీర్తనే ఇంగ్లీష్లో ఆ హిమ్ వాడారు. నేను తర్వాత కింద వచ్చినప్పుడు నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు అన్నప్పుడు అసలు ఏంటి వాక్యం, ఎందుకు ఇలా రాశాడు, దేవుడు ఎందుకు రాయించాడు ఇలాగా ఈ కీర్తనకారుడితో అని కొంచెంసేపు ఆలోచించిన తర్వాత నాకు అప్పుడు కొంచెం బాగా బైబిల్ చదివినప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చినాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా పసిపిల్ల అంటే ఎవరండి అసలు? మామూలుగా అయితే మనం చెట్టుపిల్ల అంటాం, కానీ ఇక్కడ ఇది కాదు. ఇక్కడ వాక్యంలో మనం ముందుకు వెళ్తే ఒకసారి కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతుంది. మీరు శరీర సంబంధులే అనియు శరీర సంబంధ మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలై ఉన్నారని మీతో మాట్లాడవలసి వచ్చాను. ఎవరండి ఇప్పుడు పసిబిడ్డలు అంటే ఎవరు? క్రీస్తునందు పసిబిడ్డలై. అక్కడ చాలా క్లియర్ రాస్తున్నాడు పౌలు గారు, ఏమని? మీరు శరీర సంబంధమైన మనుషులే అనియు, అంటే ఆత్మ సంబంధమైన మనుషులు కారని, మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేస్తాను, ఎవరు శరీర సంబంధులు, ఎవరు ఆత్మ సంబంధులు? ఒకసారి వినండి, ఎవరు శరీర సంబంధులు, ఎవరు ఆత్మ సంబంధులు? జాగ్రత్త చెప్తాను, ఒకసారి వినండి. ప్రతి మనిషిలో 3 వ్యక్తులు ఉంటారు. ఎవ్రీ మ్యాన్ హ్యావింగ్ 3 పర్సన్స్. 3 వ్యక్తులు ఉంటారు ప్రతి వారిలో. ఒకటి శరీరం ఉంటుంది, 2 ప్రాణం ఉంటుంది, 3 ఆత్మ ఉంటుంది. జాగ్రత్త వినండి.
మళ్ళీ నేను మాస్టర్ని కాబట్టి మళ్ళీ అడుగుతుంటాను. నాకు చాలా ఎక్కువ ఏమైపోతే శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ప్రతి వారిలో కూడా మళ్ళీ పనిమానాటికి 3 గుణాలు ఉంటాయి. మళ్ళీ ఒక్కోటికి శరీరానికి 3 గుణాలు ఉంటాయి, ప్రాణానికి 3 గుణాలు ఉంటాయి, ఆత్మకు 3 గుణాలు ఉంటాయి. శరీరానికి ఉన్నట్టు 3 గుణాలు ఏంటో తెలుసా మీకు? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. మరి ప్రాణానికి ఏంటి? తినుట, త్రాగుట, సుఖించుట. ఆత్మకు నీతి, సమాధానం, పరిశుద్ధతలో పరిపూర్ణత. వెన్ దీస్ 9 క్వాలిటీస్, 9 క్వాలిటీస్ ఉంటాయి. ఈ ముగ్గురికి ఒక మనిషిలో 3 గుణాలు ఉంటాయని చెప్పాను. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరంలో 3 గుణాలు: శరీరాశ, నేత్రాశ, జీవపుడము. మరి ప్రాణానికి తినుట, త్రాగుట, సుఖించుట. మరి ఆత్మకి నీతి, సమాధానం, పరిశుద్ధతలో పరిపూర్ణత. ఇప్పుడు పైన 2 క్వాలిటీస్ని చూసారా? శరీరానికి, ప్రాణానికి 6 గుణాలు ఎక్కువైపోయింది అనుకోండి, ఈ డౌన్ఫాల్ అవుతుంది. ఈ ఆత్మ కింద దిగిపోతాయి. ఎప్పుడైతే ఈ 3 పైకి వెళ్ళిన 6 దిగిపోతాయి. ఇప్పుడు మనకి ఏ కావాలి చెప్పండి? ఇప్పుడు ఏ 3 కావాలి? పై 3 కావాలా, మధ్యలో 3 కావాలా, కింద 3 కావాలా? శరీరాశ, నేత్రాశ, జీవుడము అయ్యే కావాలి మనకి. మరి ఏంటబ్బా? ఓకే, జాగ్రత్త వినండి. శరీరానికి ఉన్నటువంటి గుణాలు, ప్రాణానికి ఉన్నటువంటి గుణాలు ఎక్కువైపోతే ఆత్మ గుణాలు తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా ది విల్ బి డౌన్ఫాల్. అవి తగ్గిపోతాయి. ఇవి పెరిగినాయి అనుకోండి, అవి ఆటోమేటిక్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే నీలో కనుక నీతి ఉంటే, సమాధానం ఉంటే, పరిశుద్ధత ఉంటే, ఆటోమేటిక్గా తినడం, త్రాగడం, సుఖించడం, ఆ పైన ఇంకా చెప్పాను కదా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడం, ఇవన్నీ కింద పడిపోతాయి. మనకు కావాల్సిన 3. కోతులు పట్టేవాడిని ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా ఎలా పడతాడు? చెప్పండి ఒకసారి. అమ్మ అప్పుడు బాగా పిలుతాడు కాదు. అసలు సాధారణంగా ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఫస్ట్ ఏం చేస్తారంటే చిన్న పెట్టిలో అట్టుపండి పెడతాడు. అట్టుపండి ఎలాగంటే ఆ చెయ్యి దూరంతో పెడతాడు లోపలికి. చెయ్యి లోపల దూరుతుంది. ఇలాగ దూరిన తర్వాత ఇలాగైతే లోపల అట్టికాయలు ఉంటుంది. 4-5 అట్టుపండు ఉంటాయి, చిన్న గుత్తిలాగా. అవి పట్టుకుంటే ఇది రాదుగా. ఎందుకు వస్తుంది? ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది. ఇది వదలదు, అది రాదు. దీన్ని వదలదు. దీన్ని ఎందుకు వదలదు? అదంటే ఇష్టం దానికి. అలాగే సాతానుడు మనం అడగి పట్టుకుంటాడు. దాన్ని వదలలే మనం, అదే కావాలి మనకి. కానీ అది ఎప్పుడైతే వదిలిపెట్టామో మన చేయి ఫ్రీగా వచ్చేస్తుంది. బట్ మనకి అసలు అది ఇష్టం ఉండదు. అదే కావాలి మనకు అంతసేపు. దాన్నే పట్టుకుని ఆడుతుంటాం. కాబట్టి ఇక్కడ కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నీతి, సమాధానము, పరిశుద్ధత మనిషిలో కావాలి. ఇప్పుడు పసిపిల్ల అంటే ఎవరు చెప్పాం కదా? క్రీస్తునందు పసిబిడ్డలు. ఎవరైతే క్రీస్తులో కనుక ఈ 3 గుణాలు కనుక తక్కువగా ఉంటాయో వాళ్ళు పసిబిడ్డలు. అంతేగాని పసిబిడ్డలు అంటే ఇంకో మాట చెప్తారు. నెక్స్ట్ బండకేసి కొట్టువాడు ధాన్యుడు. బండ ఏంటి అసలు? ఆ బండ క్రీస్తే. కొద్దిపత్రులు అంటాడు, ఆ బండ క్రీస్తు బండకి నువ్వు కొట్టబడితే నీలో ఇప్పుడు ఈ గుణాలు పెరుగుతాయి. ఇంకొక మాట రాస్తాడు పరమగీతంలో 8వ అధ్యాయంలో 8వ వచనం చదవండి ఒకసారి. పరమగీతంలో, సాంగ్ ఆఫ్ సాల్మన్స్, పరమగీతంలో 8వ అధ్యాయం 8వ వచనం. ఇటువైపు ఇటురా, ఇటు నుంచి రా, లేకుంటే లైటింగ్ కుదరట్లా నీకు. కొంచెం స్థలం ఏంట్రా. గుడ్. ఎస్. పరమగీతంలో 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు. ఉందా అదన వాక్యం? నాకు ఒక చిన్న చెల్లి కలదు. ఓకే. దానికి ఇంకా మనసు వయసు ఇంకా వయసు మనసు కాదు, వయసు ఇంకా వయసు రాలేదు. వివాహ కాలం వచ్చుతున్నది. మేము దాని విషయమై ఏం చేయాలి? అంతే కదా. ఏమన్నాడు మళ్ళీ సరే? పరమగీతంలో 8వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నారు? మాకు ఒక చిన్న చెల్లెలు కలదు. జాగ్రత్త వినండి. దానికి ఇంకనూ వయసు రాలేదు.
వాకాలం వచ్చినది దాని విషయంలో ఏం చేయాలి?